తుఫాన్ వార్తలే మా వారధి దినపత్రిక తప్పక చదవండి. Okay, finally we are here, sir, after so many months waiting. Point ఏంటంటే మనం అప్పుడు ఫినిష్ చేసేసిన అంటే నేను డీటెయిల్గా చెప్పలేదు. ఆ టైంలో అంటే ఒక మామూలు 30 minutes 40 minutes షార్ట్ ఫిల్మ్స్ అనేది పేపర్లో వర్కౌట్ అవుతాయి, బట్ లాంగ్ ఫిల్మ్స్ ప్రాపర్ ఫీచర్ ఫిల్మ్స్ వర్కౌట్ అవుతాయి, అదొక డౌటు. రెండోది 1 month లాక్డౌన్, 1.5 months, ఇంకో 15 days పెంచి జూన్లో తెరుస్తారు, జూలైలో తెరుస్తారు, ఆగస్టులో తెరుస్తారు అనేది ఆ వెయిటింగ్లో అయిపోయింది టైం అంతా. ఎనీవే, లాంగ్ స్టోరీస్ డన్. ఒక కన్ఫెషన్ ఏం చేయాలంటే, అప్పుడు నేను ఇంటర్వ్యూలో వీరత్వంగా అందరం ఎవరిలో వాళ్ళు చేసుకున్నాం. 2-3 షార్ట్లు చాలా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక సీజీలో తీసాం అని అబద్ధం చెప్పాను, ఎందుకంటే టైలర్ కాబట్టి. ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి. సో ఇవాళ సత్యహరిశ్చంద్ర రూపం అయితే అలా జరగలేదు అని చెప్తున్నా, కానీ ఇది కూడా అబద్ధం అవ్వచ్చు, కాకపోవచ్చు. ఎలా షూట్ చేసామంటే, మీరు గుర్తున్నాను, నేను మీ అందరినీ పిలిచి ఇది పరిస్థితి, నా పాయింట్ ఇది, ఎవరికి నిజంగా తెలీదు. అందరు సోషల్ డిస్టెన్స్ అంటారు, ఇది అంటారు, మాస్క్ వేసుకోమంటున్నారు, శానిటైజర్ అంటున్నారు. కానీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు పైన ఉన్నవాళ్ళు, ఒక సీఎం ఏమో బ్లీచింగ్ పౌడర్ ఓకే అంటారు, ఇంకొక ఆయన ఏమో పారాసిటమాల్ వేసుకోమన్నారు. వాళ్ళకి తెలీదు, మనకి తెలీదు. అలాంటి ఎవరికి తెలియనప్పుడు మన ఇష్టం వచ్చిన మనం చేసుకున్నాం అని చెప్పా. గుర్తుంది కదా? ఎందుకు మీతో చెప్పిస్తున్నానంటే, రేపు పొద్దున్న మీరు నా మీద కేసు పెట్టి ఇలా మమ్మల్ని బలవంతంగా బాంబే మాఫియాని, అనంతపూర్ ఫ్యాక్షన్స్ని తీసుకొచ్చి ఒక వార్నింగ్ ఇచ్చి చేయించడని మీరు చెప్పకుండా మీరు వాలంటరీగా చేశారని కెమెరాలో రికార్డ్ చేసి పెడుతున్నాను, నా సేఫ్టీ కోసం. ఎస్, అది పాయింట్. కెమెరా వెనకాల గన్లు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కనిపిస్తుంది. సార్, సీరియస్గా మీకు మాఫియాతో ఇంత కనెక్షన్స్ ఉన్నాయని ఆడియన్స్కి నిజంగా తెలియదు. మమ్మల్ని ఇందాక కూడా థ్రెటన్ చేశారు, ఇలానే మాట్లాడాలి. మీరు ఇలాగ నన్ను బుక్ చేయటం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు, కానీ మీ అందరికీ తెలియదు, మాట్లాడచ్చు, మీ అందరికీ తెలియదు. ఇంకోటి ఏంటి, మనం అంతమంది కలిసి అక్కడ కన్ఫైన్ అయిపోయి 40-50 మంది సినిమా తీసాం, మనలో ఎవరికి కరోనా రాలేదు అని అదొక పాయింట్. కానీ నిజం ఏంటంటే, నాకు వచ్చి నేను చచ్చిపోయాను, ఇప్పుడు దయ్యమై కూర్చున్నాయి ఇక్కడ. అది ఫస్ట్ టైం కెమెరా ముందు చెప్తున్నారు. కానీ ఇప్పుడు కనుక మీరు నమ్మట్లేదు, అయినా లైవ్ కూర్చున్నారు, అది మీ కర్మ. ఇప్పుడు నేను సడన్గా అలా గాల్లో ఎగురుతూ వెళ్ళిపోతే రికార్డ్ అవుతుంది కాబట్టి నేను తర్వాత దాన్ని సినిమాగా అమ్ముకుంటాను. జోక్స్ అపార్ట్, ఐ జస్ట్ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ ద కరేజ్ అండ్ ద గట్స్ టు బిలీవ్ దట్ నేను ఏదో మీన్ చేసి నిజంగా ఒక సిన్సియారిటీతో, ఎస్పెషలీ కరోనా వైరస్ ఇస్ వెరీ సీరియస్ సబ్జెక్ట్ మ్యాటర్, ఎస్పెషలీ మనం చేసిన టైంలో, నాట్ నౌ. ఇప్పుడు నన్ను ఇందాక ఎవరు అడిగారు, కరోనా వైరస్ అనేది ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోయింది కదండి, ఇప్పుడు ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు అంటే, నేనేమన్నానంటే, ఇప్పుడు హారర్ సినిమా చూడటానికి వెళ్తే అంతకు ముందు రోజు రాత్రి మీకు దెయ్యంతో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ హోల్డర్ మీద సినిమా తీస్తే 70 ఏళ్ళు అయిపోయింది కదండి, ఇప్పుడు ఎందుకు అన్నట్టు ఉన్నది. ఫైనలీ ఫిల్మ్ ఇస్ ఎ ఫిల్మ్. The bottom line is, and the most important thing we all have to feel really proud about it, coronavirus is another unique thing, and this is the first film made on coronavirus in the entire world. Yeah, absolutely. Induk first film, inko reason because we had the guts to shoot in the lockdown time. వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతారు, ఇప్పుడు అంతా ఓపెన్ అయింది కాబట్టి మీ మనీ లోపల ఫినిష్ చేసాం. సో సార్, ఓవర్ టు యూ సార్. ఇప్పుడు నాకు శ్రీకాంత్ అయ్య గారు ఏంటి అన్ని మీ సినిమాలో కనిపిస్తున్నారు అని అడిగారు. అప్పుడు నేను అన్నంటే, నేను అమ్మాయిని రిపీట్ చేస్తే నాకు ఏదో ఉందనుకుంటారు, శ్రీకాంత్ అయ్య గారిని రిపీట్ చేస్తే ఇప్పుడు ఆబ్వియస్లీ నేను ఎంత ఎదవనైనా ఎంత ఏమైనా నన్ను గే అని మాత్రం ఎవరు సస్పెక్ట్ చేయరు అని అనుకుంటున్నా. కరెక్ట్. సో జెన్యున్గా ఐ బిలీవ్ ఇన్ హిస్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్, హిస్ పవర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్పారు. అప్పుడు అదే క్వశ్చన్, మీరు నాతో 2 సినిమాలు ఎందుకు చేశారు అది చెప్పండి మీరు. ఇప్పుడు ఓకే, పడు మీరు ఇప్పుడు ఈ మాట చెప్పగానే నన్ను కొమ్మేస్తారు, బట్ ఇట్స్ ఐ డోంట్ హెసిటేట్ రిపీటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. You are my godfather, it remains so.
And Don't make me feel old, sir. No, sir. You Yeah, have thanks. been the sole pillar for my existence and my sustainability and scalability. I'm just a call away. సార్ బేసిక్ పాయింట్ మీరు అంత పొగిడితే అది సెటర్లో ఉంటుంది ఇలాంటి ఇంటర్వ్యూ. Sir, మీకుంటుంది సార్, నాకు లేదు సార్. And people know if I'm lying or not. If I get a call from you, it's my day, sir. If I get a call from you, Srikanth, I'm making a film, done. సార్ మీకు నేను పంపించిన 3 మెసేజ్లు ఉంటాయి సార్. డన్ సార్, షూర్ సార్, అబ్సల్యూట్లీ సార్. సో వంశీ సార్ చాలా సిన్సియర్గా అడుగుతున్నాను. ఆ టైంలో ఆబ్వియస్లీ మనం మిడిల్ అంటే ఆల్మోస్ట్ ఎవ్వరు ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితిలో ఉన్నప్పుడు డిడ్ యూ ఫియర్ ఎనీథింగ్? మీ ఇంట్లోంచి బయటకు వచ్చేయాలనే తపనతో ఇక్కడికి వచ్చారా? యా థ్యాంక్స్ సార్, డోంట్ సే దట్ యువర్ వైఫ్ ఈజ్ వాచింగ్ మ్యాన్. ఎస్పెషల్లీ ఇఫ్ షీస్ వాచింగ్. మన వల్ల కాదు. ఐఎమ్ మ్యాడ్ అబౌట్ యాక్టింగ్ అండ్ ఫిల్మ్స్. యా ఓకే, నాకు అంటే ఫస్ట్ లవ్ ఇస్ ఆల్వేస్ ఫిల్మ్స్ అండ్ యాక్టింగ్. ఆ తర్వాతే నేను వస్తా, ఆ తర్వాత నేను వస్తా, ఆ తర్వాత ఫ్యామిలీ ఎట్సెట్రా ఫ్రెండ్స్ తర్వాత. సో ప్రయారిటీ లిస్ట్లో ఎప్పుడు ఫిల్మే. సో అది కరోనా వచ్చినా మధ్య ఇంకేది వచ్చినా సరే, ఇఫ్ దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ టు యాక్ట్, ఒక అంటే ఏది పడితే అది చేయలేము. అగైన్ మీతో అసోసియేషన్ కాబట్టి, మీరు ఈ టైంలో కూడా చేస్తున్న సినిమా కాబట్టి there's no second thought. I thought, మీరు డేట్స్ ఎప్పుడు చెప్తారు అన్నదే దట్ వాజ్ మై కన్ఫ్యూజన్. బట్ అదర్వైజ్ ఐ వాజ్ అబ్సల్యూట్లీ ఓకే విత్ ఇట్. నాకు ఈ భయాలు లేవు. ఒకే ఒకటి ఏంటంటే ఐ వాంటెడ్ టు బీ ఫిట్ అండ్ హెల్దీ. లక్కీగా మీరు ఇచ్చిన అకామిడేషన్ లో డోర్ ఓపెన్ చేస్తే బయట జిమ్ ఉంది నాకు. సో విచ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ మేజర్ డిస్టర్బెన్స్ టు మీ. రాత్రి తాగేసి పడేసారు, రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్న లేస్తే పుసుకుంటూ సౌండ్ వస్తుంది. ఈ కరోనా ఎఫెక్ట్ ఉంది కదా, ఎప్పుడు ఎక్కడ ఎవరి నుంచి ఎవరికి ఎలా వస్తుందో తెలియట్లేదు. కాబట్టి నాకు చెప్పకుండా ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళేది లేదు. అయినా మావయ్య ఇంత వియర్డ్ గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లా. 60 నుంచి 70 ఏళ్ల వయసున్న వాళ్ళకే వస్తుందన్న కరెక్టే కాదు. 25 ఏళ్ళ అబ్బాయి కూడా చచ్చిపోయాడంట. ఇంకా ఆయన చెప్పే మాటలు పట్టించుకుంటూ కూర్చుంటే మన పని గోవిందా గోవిందానే, అంతే. ఇంకా ఏది మంచిదో ఏది కాదో నాకు బాగా తెలుసు. You both are young, starting off your careers, Sonia, Dakshi. సో మీరు అంత రిస్క్ తీసుకుని నాలాంటి నమ్మదగని వాడితో ఎందుకు నమ్మారు? So firstly, when I got a call, till then I used to have a very, you used to look very tough in front of media. Me? Yeah. Yes. అంటే ఎవరు చూసినా కానీ people get scared. Yeah. So once ఎక్స్పీరియన్స్ అది generally for an మిమ్మల్ని కలవనంత వరకు whoever feels it will be the same thing. Yeah. So once that day also when I came, I was literally I was shivering. Okay. After meeting you, then I understood you are the most coolest person. Coolest. ఏయ్ Yeah. నెక్స్ట్ సినిమా సైన్ చేసినట్టు. No. క్వశ్చన్ ఈజ్ అబౌట్ డిడ్ యూ హ్యావ్ ద ఫియర్? అంటే ఇప్పుడు కరోనా వైరస్ అనేది అంత ర్యాంపెంట్గా ఉండి Yeah. మన హారర్ స్టోరీస్ ఏంటున్నాం మన షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా. బట్ యూ డింట్ యూ హ్యావ్ ఫియర్ దట్ యు ఆర్ మిక్సింగ్ అప్ విత్ అదర్ పీపుల్ అండ్ అది నేను అడిగే క్వశ్చన్. So first thing, ఆ ఫియర్ కి మించి మీతో చేయాలన్న క్యూరియాసిటీ ఎక్కువ ఉండింది నాకు. ఫ్యాక్ట్ మీరు నమ్మినా నమ్మకపోయినా దిస్ ఇస్ ఫ్యాక్ట్. అండ్ సోనియా, యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ గురించి చెప్పి ఇది ఒక ఫ్యామిలీ డ్రామా కైండ్ ఆఫ్ హారర్ కైండ్ ఆఫ్ మూవీ ఇలా అంటే
ఆర్జీవి గారు ఇన్ని రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ మూవీ తీస్తున్నారా అని ఒక ఇంప్రెషన్. ఓ అందులో మళ్ళీ నాకు ఒక ఆపర్చునిటీ, ఓ ఐఎమ్ సో లక్కీ అనుకున్నా. దాని తర్వాత ఒక్కటే ఇంట్లోకి రావాలి ఇలా అంటే ఏమైనా ఇది ఏమైనా ప్లానా, ఇక్కడ ఏమైనా ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుందా, ఇలా అంతా క్యాల్కులేట్ చేసుకున్నాం. మోర్ దాన్ కరోనా. Finally the truth shines. ఈ అమ్మాయి పెద్ద ప్లాన్ వేసి ఉంటాడు తీసుకొచ్చి. నాకు ఇంకోటి బిఫోర్ ఐ ఫర్గెట్ ఐ వాంట్ సే, ఇప్పుడు సోనియాకి ఫస్ట్ నేను మేబీ జస్ట్ ఒక 10 minutes స్టోరీ పంపించాను. అండ్ ఐ నో యాక్టర్స్ ఎప్పుడు వాళ్ళ లైన్స్ ఎక్కడ అది ఒకటే చూస్తారు, మిగతా స్క్రిప్ట్ చదవరు. చాలా మంది యాక్టర్స్ ఓకే సోనియా ఓ నా జస్ట్ 2 lines ఉన్నాయా అలాంటి మెసేజ్ పెట్టిందా? సూపర్. ఎందుకంటే ఫస్ట్ 10 minutes టోటలీ ఆల్మోస్ట్ ఓన్లీ దట్ షీ ఇస్ దేర్, యూనో. సో ద పాయింట్ ఈజ్ ఓకే ఫస్ట్. సో యూ థాట్ మీ అందరం శ్రీకాంత్ అయ్యంగారు, వంశీ అందరం కుట్ర పన్ని ఒక రావణాసురుడు టైప్లో సీతలాగా నిన్ను అక్కడ బంధించి ఒక సెట్ మర్రి చెట్టు సెట్ కూడా వేసి దానికి ఎందుకు కూర్చోబెడతామని యూ థాట్ వాజ్ అ పాయింట్. ఎనీవే దట్ ఇస్ ద మోస్ట్ పొలైట్ వే ఆఫ్ పుటింగ్. జనరల్గా మీ ఫిల్మ్స్కి ఎప్పుడు నేను చూడలేదు, నాకు గుర్తుంది జరగలేదు. ఏదో అమితాబ్ లాంటి మీరు ఏమైనా మాట్లాడి ఉంటారేమో, అది కూడా నాకు గుర్తులేదు. బట్ ఇక్కడ థ్యాంక్ చేసేది నాట్ ఫర్ యాక్టర్స్, నాట్ ఫర్ ది పర్ఫార్మెన్స్ విచ్ ఆర్ వండర్ఫుల్. నేను థ్యాంక్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే అలాంటి సిచ్యువేషన్లో టు హ్యావ్ ద కరేజ్ టు కమ్ అండ్ జస్ట్ డూ యువర్ వర్క్. దానికి కారణం ఇదా, లేదా కాంట్రవర్సీ పెద్దగా దొరక్క ఈ సినిమాలో ఇంకా యూనో ఈ థ్యాంక్ చేస్తూ ఒక డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నావా? ఇప్పుడు నేను థ్యాంక్ చేసినంత మాత్రం ఎవరు అయ్యమ్మా రాజుకి థ్యాంక్స్ చెప్పాను, అది కరెక్ట్ కదా. అదే మీరు ఏం చేసినా అంటారు సార్, మీరు తుమ్మినా అనేస్తారు. సో బేసిక్గా కానీ నేను వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ జెన్యున్లీ ఫెల్ట్ ఫ్రమ్ మై హార్ట్. నాకు హార్ట్ లేదు వేరే విషయం. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై బాడీ ఐ జెన్యున్లీ మెంట్ దట్ థ్యాంక్స్. లెట్ మీ పుట్ ఇట్ దట్ వే. వంశీ, let's leave with that, please. Did you expect some kind of controversial element from the media or the public? అప్పుడు అట్లీస్ట్ అంటే ఆ టైంలో ఒకసారి నేను ఒక పోలీస్ ఆఫీసర్కి, నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేశాను జస్ట్ బిఫోర్ ద షూటింగ్. బిఫోర్ వి స్టార్టెడ్. ఇప్పుడు ఇలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాను నేను, మొత్తం అంతా ఆఫీస్లో ఉంటుంది బ్లా 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 అని చెప్పాను. చేయొద్దు చాలా ప్రాబ్లం వస్తుంది అని నాకు ఏదో 2-3 సెక్షన్స్ ఏదో చెప్పాడు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ మళ్ళీ ఫోన్ చేసి నేను కొంచెంసేపు అయ్యాక ఇల్లీగల్ అయితే ఏం చేస్తారని చెప్పా. ఏంటి పనిష్మెంట్ దానికి అంటే యూఆర్ డెలిబరేట్లీ ఎండేంజరింగ్ పీపుల్. ఓకే, డెలిబరేట్లీ ఎండేంజరింగ్ పీపుల్ యాజ్ అ ప్రొడ్యూసర్, అది కదా పాయింట్. ఎస్. అప్పుడు యాక్టర్స్ ఎవరైతే చేస్తున్నారో, క్రూ మెంబర్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకే ఉండదు. ఎందుకంటే యు ఆర్ మేకింగ్ దెమ్ డూ ఇట్ యాజ్ అ ప్రొడక్షన్ కంపెనీ అండ్ యూఆర్ ఎండేంజరింగ్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ యూ. ఓకే, అప్పుడు ఇలాంటిది అయితే కనుక నాకు మ్యాక్సిమం ఎంత శిక్ష పట్టడానికి ఛాన్స్ ఉంటుంది అన్న అంటే 6 months to 1 year ప్రిజన్ అన్నాడు. ఓకే, సో అది అంతే కదా అన్న. ఐ సెడ్ ఓకే లెట్స్ టేక్ ఏ ఛాన్స్. యూనో, ఓకే, అది ఒక పాయింట్. రెండోది తర్వాత తనే నాకు ఫోన్ చేసి ఇవన్నీ నేను చెప్తున్నా మాకు తెలియదు అన్నాడు. అంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, ఎవ్వరికీ తెలియదు. యూఆర్ నాట్ దిస్. మ్యాక్సిమం నాకు తెలిసి మీ వర్కర్స్లో, మీ యాక్టర్స్లో ఎవరన్నా కంప్లైంట్ చేస్తే వాళ్ళకి వచ్చి దట్ క్యాన్ బీ ఎన్ ఇష్యూ. దట్ ఆల్సో యూ డోంట్ నో. సో ఇప్పుడు రిస్క్ అనేది ఎలిమెంట్ ఉంటుంది ఎక్కడైనా. బట్ నాకు ఆ టైంకి ఆ సిచ్యువేషన్లో ఈ సినిమా తీయాలని ఎంత కోరిక బలపడిపోయిందంటే ఐ జస్ట్ థాట్ ఫక్ ఇట్, చేయాలి. దాని తర్వాత చూసుకున్నాం అయిపోయిన తర్వాత. దిస్ ఈజ్ వాట్ బిహైండ్ ద సీన్స్ వాట్ ఎవర్ హ్యాపెండ్. బట్ మా అందరం అక్కడే ఉండి అండ్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు అది ఏదో మాస్క్లు అన్నీ కూడా ఏదో నెక్లెస్ వేసుకున్నాను అందరూ. ఆ మాస్క్ వేసుకుని ఎప్పుడు కింద ఉంది క్రూ మెంబర్స్ అందరికీ. ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఓకే, ఆ సీన్స్లో ఎక్కడక్కడ తప్పిస్తే ఎవరు వేసుకోలేదు. అండ్ ద ఫ్యాక్ట్ దట్ మన ఎవరికి రాలేదు అంటే డెఫినెట్గా కరోనా వైరస్ బ్లెస్సింగ్స్ అయ్యి, కరోనా వైరస్ మనస్సు కరిగిపోయి
అది ఎంత ధైర్యం వీళ్ళు చూపిస్తున్నారు అనే దాంతో అందుకనే కరోనా వైరస్ అంకితం చేసి సినిమాకి. అది మీ టైటిల్ పెట్టినందుకు ఇంకా అది యా మళ్ళీ అది ఒక స్థితి అని చెప్పి హ్యాపీగా. సార్ మీరు భయపడలేదా? బికాజ్ మంచి జోక్. యా గుడ్ జోక్. చాలా మంది To see, to be honest, I was always wary about it. ఎందుకంటే అంతమంది చెప్తా ఇది జరిగిపోతుంది మొత్తం ప్రపంచం అంతా. ఆబ్వియస్లీ ఐ ఫాలో వరల్డ్ న్యూస్ అ లాట్. ఏదో చేసేస్తున్నాం ఏంటి అని మధ్యలో ఇలా అక్కడేదో వచ్చిందంట, వెనకింటి ఇదిలో ఆ మేడ మీద వచ్చిందంట అని ఇలాంటి ఒక పెద్ద న్యూస్ లాగా చెప్తూ ఉంటే మనమేమో ఇక్కడ ఏమి కేర్ చేయకుండా టపా 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 అని మనం వర్క్ చేసుకుంటూ పోతున్నాం. And that was the time when cases were less and panic was more. ఇప్పుడు is the other way now. I mean, అంటే ఇప్పుడు కాంటెక్స్ట్ వదిలేసింది. అంటే మేబీ ఇప్పుడు దే థింక్ దే నో ఇట్ అండ్ హౌ టు హ్యాండిల్ ఇట్. అండ్ మేబీ ద ఏమంటారు దాన్ని వాట్ ఎవర్ దోస్ వెంటిలేటర్స్ అండ్ ఆల్ దట్ దే మైట్ బి ఇన్ సప్లై మేబీ. కానీ ఆ టైంలో కేసెస్ వర్ లెస్ బట్ దే వర్ ఆన్ ద రైస్ స్లోలీ. మ్యాక్సిమం బ్యాడ్ న్యూస్ మనం విన్నది అప్పుడే కదా బేసిక్ పాయింట్. సో ఇట్ ఇస్ ఆల్వేస్ లైక్ వాట్ విల్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్ మనం ఒక ఇన్సిడెంట్ అన్నప్పుడు యూ విల్ ఫీల్ టెన్షన్. బట్ ఇంకోటి ఏంటంటే ఆబ్వియస్లీ ఆల్ హ్యావ్ ఫ్యామిలీస్. మీ ఫ్యామిలీస్ మిమ్మల్ని ఎలా వెళ్ళేసి అంటే మీరంటే ఇష్టం లేక వీళ్ళు పోతే పోతారా అనుకున్నారా? అది when I came to my mom and my mother and my wife and my son and all that stuff, they were like pitch pattinda mind doppinda em chestunna అని అంటాను. I gave them a patient here. I said I'll be back. Pandekis because they folk right or wrong I don't know, right or left I know, the choice of doing this film or not. But when Bachchan Saab tweeted our trailer I showed it to my wife and said ఇప్పుడు చెప్పు నేను చేయకుండా ఇంకోటి చేసేవాడు. That's ఆ ట్వీట్లో if my face would have been I would have died, sir. అది నిజం సార్. ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఆ ప్లేస్ లో కనుక ఇంకొక యాక్టర్ ఉన్నాడు అని అంటే నోయింగ్ యూ మీతో ఆల్రెడీ వంగవీటి చేస్తున్నా నన్ను కాకి ఇంకెవరినన్నా అప్రోచ్ అయ్యి ఉంటే పిచ్చి పట్టేసి ఉండేది నాకు. ఆ టైంలో అది ఎలాంటి అంటే యాక్టర్ మైండ్ సెట్ చెప్తున్నా మళ్ళీ మేకప్ వేసుకుని లొకేషన్కి ఎప్పుడు వెళ్తామో ఎవరికి తెలియదు. లైఫ్ అంతా ఒక పొజిషన్కి వచ్చేసింది. దాంతో ఇంకా నేనైతే ఏవో ఫిల్మ్స్ చేస్తూ ఉన్నా, మధ్యలో గ్యాప్లో ఉన్నా. సినిమాలు చేతిలో లేకుండా యూనో ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్న యాక్టర్స్ మైండ్ సెట్ గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది. వర్క్ లేదు, ఎప్పుడు అసలు దొరుకుతుందో తెలియదు. అలాంటి ఫేజ్ లో యూనో that's a blessing. We should thank you అని అందుకే అంటాం. Sir, from last about 1 year I was shooting 2 shifts or 1 shift at least. సడన్ గా March 21st మిత్రం అనగానే పోయింది కదా మొత్తం. అప్పటికే పిచ్చి చూపించారు. 1 month అయిపోయింది, పని లేదు, ఏంద్రా ఇప్పుడు నా వర్క్ దొరుకుతుందని. That's why I said this is a miracle that happened in our lives and I can't imagine somebody else in my place. Absolutely. I'll die. నేను ఆల్మోస్ట్ లాస్ట్ స్క్రిప్ట్లో అంటే ఆబ్వియస్ స్క్రిప్ట్ హ్యాపెన్స్ ఇన్ స్పర్ట్స్ అండ్ ఆల్ దట్. నేను ఫైనల్ సీన్ రాసినప్పుడు థింగ్ ఐ ఆల్మోస్ట్ ఫెల్ట్ చోక్. ఇట్ వెరీ రేర్లీ హ్యాపెన్స్ టు మీ. నేను అప్పుడు ఇమ్మీడియట్ నేను శ్రీకాంత్ ఫోన్ చేశాను. ఐ జస్ట్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. నన్ను చోక్ చేసిందంటే అండ్ ఐఎమ్ షూర్ ఇట్ ఈస్. But sir, I mean, you follow world news, you know a lot about system and vaccination related news. Kani world ఏమవుతుంది, it is a, you know, it could be a weapon, it could be a war, bio war. ఇలాంటి కాన్సెప్ట్స్ in a larger way అట్లాంటి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి and you are good at taking those concepts and making a movie. Why do you come and choose to do around a family which is boring for you? Because because see, the point is, this is the first time it happened that everybody was thrown into the home. ఎవరైనా సరే ఇంట్లో ఉండండి, ఇంట్లో నుంచి బయటికి రావద్దనే సిచ్యువేషన్ ప్రపంచ చరిత్రలో జరగలేదు. ఇప్పుడు మామూలు ఇల్లు అనుకోండి, కరోనా వైరస్ లేకపోతే వాళ్ళు ఏదో వంట చేసుకుంటారు, బట్టలు ఉతుకుతూ ఉంటారు, ఆ పిల్లలు ఇలాంటి చిల్లర పనులు అన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు నాకు ఇష్టం ఉండదు ఫ్యామిలీ అంటే. కానీ కరోనా వైరస్ వచ్చింది కాబట్టి లోపలికి కరోనా వైరస్ కోసం తీసాను సినిమా, మీకోసం కాదు. కరోనా వైరస్ అప్పుడు ఏంటంటే నాకు కరోనా వైరస్ సినిమా ఇట్స్ ఈస్ నాట్ రియలీ అబౌట్ ద ఫ్యామిలీ. ఐఎమ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు టెస్ట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ రిలేషన్షిప్స్.
మమత అనురాగాలు బంధాలు అన్నీ ఉంటాయి. కానీ కరోనా వైరస్ అనేది వచ్చినప్పుడు ఒక ప్రేమలు గేములు అన్నీ వెళ్ళిపోతాయి అనేది నేను ప్రూవ్ చేయడానికి నా మెయిన్ ఇంటెన్షన్ ఈ సినిమా తీయడానికి. అదొకటి. రెండోది, అందరి ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సడన్గా కరోనా వైరస్ అని ఇంకో ప్రాబ్లం వచ్చింది, అండ్ విచ్ ఆబ్వియస్లీ ఈజ్ మచ్ లార్జర్ బికాజ్ లైఫ్ థ్రెటనింగ్, ఇట్ ఈస్ డిజీజ్ అండ్ యూ డోంట్ నో వాట్ టు డూ, అండ్ ద ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ డజంట్ నో వాట్ టు డూ. సో లాక్డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఫ్యామిలీలో ఫ్యామిలీ హెడ్ బికమ్స్ ద గవర్నమెంట్. సో మామూలు గవర్నమెంట్కి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంతమందిది. శ్రీకాంత్ అయ్యర్ క్యారెక్టర్కి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కొడుక, కోడల, కూతుర, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో. సో టు సీ ఎ మినీ కంట్రీ ఇన్సైడ్ ఏ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ వాజ్ మై మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ రైటింగ్ ది స్టోరీ లైక్ దట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుదలలో నిన్ననే హైయెస్ట్. So in this family, whom do you love the most in the film? That's a good question. Two girls here, I can't say. Oh, so we're not existing. The question is, see, there are two ways of looking at it. One is a performance and one is a personality. Okay. See, performance-wise, as a director, I will understand the complexity, the nuances. So, Srikanth's character is very, very complex. ఎందుకంటే అది ఒక రియాక్షనరీ ఆస్పెక్ట్ ఉంది, యాక్షన్ ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు తను అంతవరకు తను ఉన్న ఒక పవర్ని, తనకున్న ఒక కంట్రోల్, తనకున్న ఒక దాన్ని సడన్గా కొడుకుతో రిలేషన్షిప్ ఒకలాగా ఉంది, కోడలతో ఒకలాగా ఉంది, ఇంకో కొడుకుతో ఒకలాగా ఉంది, భార్యతో ఒకలాగా ఉంది, కూతురుతో ఒకలాగా ఉంది. ఇన్నిటిని మెయింటైన్ చేస్తా ఈజ్ ట్రయింగ్ టు పుట్ దెమ్ ఇన్ ఏ సర్టన్ ప్లేస్. So adi, I thought he did fantastic. That doesn't mean someone is done less, but I believe characters పోషించడానికినే beyond my thinking alledi, honestly it is Srikanth. I didn't expect. నేను స్క్రిప్ట్ లెవెల్లో ఆలోచించిన దానికి I felt Srikanth went far beyond, and the rest of the actors were as good as what I imagined. But to be fair, the scope of the character was much more for Srikanth, more than you three. That's what I think. Me question it. And I remember that okay, two scenes, last final scene and inkoka emotional scene appudu before we started shooting, you said that ee scene nu cheyagalite you will prove yourself as an actor and cheppesi annaru. Yes. So father to scene, bed మీద ఉన్నప్పుడు, that was test అన్నమాట. నేను మొత్తం షూట్ కంటే కూడా ఆ సీన్ ఎప్పుడు వస్తుంది, when should I give this exam అన్నట్టు ఉండింది నాకు. yes రైట్. టెల్ యూ, నేను సినిమా చూసిన తర్వాత అక్కడ ఆన్సర్ చెప్పలేదు ఇంకా. అది నేను చెప్పాను. ఆన్సర్ క్వశ్చన్ అడిగారా మిమ్మల్ని కోరుకున్నాడు. ఎగ్జామ్ కదా, రిజల్ట్ అది నేను Oh, she's asking for the result. రిజల్ట్ నేను చెప్పింది చెప్పాను. అంటే ఇప్పుడు కెమెరా ముందు ఒకసారి మళ్ళీ చెప్పాలి. షీ వాజ్ ఫ్యాంటాస్టిక్, అవుట్ స్టాండింగ్, నెవర్ బిఫోర్. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో సోనియా లాంటి యాక్టర్ రాలేదు, రాబోదు. సావిత్రి కూడా ఎందుకు పని కాదు. చాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తాను. ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను లేను, సో తను ఏం చేసింది అన్నది నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం అది స్క్రీనింగ్ లో చూసినప్పుడు షీ వాజ్ ఫ్యాంటాస్టిక్ సార్. అంటే శ్రీకాంత్ గారితో ఆయన ఆల్మోస్ట్ అన్ని సీన్స్ లో నేను ఉన్నా. సో శ్రీకాంత్ గారు ఎలా చేస్తున్నారో నాకు తెలుస్తుంది. దక్షి అన్ని సీన్స్ లో నేను ఉంటాను. సో నేనేం చేశానో నాకు తెలుసు. నాకు తెలియని సీక్వెన్సెస్ లో ఈ సీన్ మాత్రం ఉండిపోయింది అనమాట. స్క్రీన్ మీద చూసి షీ వాస్ ఫ్యాంటాస్టిక్. అమేజింగ్. అంటే ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే, రేపు పొద్దున్న సినిమా చూసిన తర్వాత ఇంటర్వ్యూ ఎవరైనా చూసినా వంశీ గారు ఏదో కరెక్టే చెప్పాడు, అమ్మాయి అనుకుంటారు. And also ఇప్పుడు that scene also screenplay లో most important scene, because Srikanth Iyengar's character వచ్చిన గ్రాఫ్ లో టర్నింగ్ పాయింట్ అనేది తను చేసిన విధం నుంచి వస్తుంది. He gets moved and he wants to change his earlier stand. సో అది ఆబ్వియస్లీ తను అంత బాగా చేసి ఉండకపోతే ఇట్ వోంట్ లుక్ బిలీవబుల్. ఎందుకంటే అంత గ్రాఫ్స్ అంత స్ట్రాంగ్ వెళ్ళినప్పుడు దాన్ని యూటర్న్ చేయాలంటే
it needed that kind of a performance. You know, this I'm serious. In the film, when it starts with a bang. You get everybody straight. Yeah. As we discussed earlier, కానీ నాకు ఇందులో ఏంటంటే ఈ అమ్మాయిని చూసానంటే అది చూడండి బాగుంది కదా అంతా ఉంది, బట్ ద వే షీ పర్ఫార్మ్, ఒక గయ్యాలి కోడలాగా that flavor and the contrast that she maintains. To know that he is correct. The various individual characters were really awesome. Please go ahead. దక్షి క్యారెక్టర్ డిజైన్ కూడా నేను చేసింది మెయిన్గా సాధ్యమైన పెళ్ళిళ్ళుగా చేసుకోకుండా ఆపడానికి. అది నా కుట్ర, సమాజం మీద నా కుట్ర. కొట్టగలరు సార్ మీరు. సంథింగ్ దక్షికి తెలుసో లేదో నాకు తెలియదు, మనం షూట్ స్టార్ట్ చేయటమే ఆ సీన్ తో చేసాం. అవును. యూనో అది జరిగే ముందు రోజు రాత్రి యూనో షీ రిహార్స్ దట్ సీన్. అది చూసి నేను మీ దగ్గరికి వచ్చి చెప్పా, ఏదో తేడా కొడుతుంది నాకు. అమ్మాయిని అంటే మీరు అలా చేయమని అడిగారా, అమ్మాయి అదే చేస్తుందో మీరు ఏమైనా కరెక్ట్ చేస్తున్నారా అని అడిగా. ఎందుకంటే ఆ అమ్మాయి ఏదైతే చేసిందో అది కరెక్ట్ కాదు అని నేను ఫిక్స్ అయ్యి ఉన్నాను. కరెక్ట్. బట్ హీ హ్యాడ్ సచ్ ఎ కన్విక్షన్, లేదు ఇట్ వర్క్అవుట్ అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వెన్ వి షాట్ దట్ సీన్, మా అందరికి అర్థమైంది ఓహో మూడ్ సెట్టింగ్ ఇలా చెయ్యాలి అని ఆయన అనుకున్నారు. ఆయన ముందు సీన్ ని స్క్రీన్ మీద చూసేసుకున్నారు అంతే, విత్ ఆర్ఆర్. ఎగ్జాక్ట్లీ. ఫోన్ చేసుకుని హలో లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సార్ ఈ ఫిల్మ్ ని అంటే థియేటర్స్ లో రిలీజ్ చేయాలి, ఓటీటీలో కాకుండా, అంటే ఎప్పుడు ఈ థాట్ ఎప్పుడు వచ్చింది? ఎందుకంటే ఇట్ డెంట్ కమ్ ఫస్ట్లో యాక్చువల్గా. ఇప్పుడు ఈవెన్ ఇన్ ద బిగినింగ్లో ఓటీటీస్లో కూడా దే వాజ్ ఎ హెసిటేషన్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఇంత పాండమిక్ జరుగుతా, ఇంతమంది చచ్చిపోతున్నారు, ఇవన్నీ అవుతున్నప్పుడు ఒక ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుందా కరోనా వైరస్ అనే పేరుతోటి మళ్ళీ దాన్ని ఒక అంటే యూఆర్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేకింగ్ మనీ ఆన్ సంథింగ్ విచ్ ఈస్ ఆఫ్ డిస్టేస్ట్. కరెక్ట్ అనే ఫీలింగ్ చాలామంది, ఎవ్రీబడి వాజ్ కన్ఫ్యూజ్. అనేసి అలా తీసుకోలేను. దో దే రియల్లీ లవ్డ్ ద ఫిలిం. అంటే అది మ్యాక్సిమం టైటిల్ మనలో వచ్చింది. సి ఇఫ్ ఐ డిడ్ంట్ హ్యావ్ ద టైటిల్ కరోనా వైరస్, they would have looked at it differently. దీనికి కుటుంబం అని పేరు పెడితే correct. So even they were confused. అప్పుడు చచ్చిపోతారు రామ్ గోపాల్ వర్మ కుటుంబం చచ్చిపోతారు. సో అది ఆ దాంట్లో మాట్లాడుతున్న టైంలో ఐ ఆల్సో వాజ్, అంటే నేను ఇప్పుడు ఈవెన్ పేపర్ వ్యూ దాంట్లో ఒక డ్రామా ఫిలిమ్స్ అంటే ఇది ఆల్మోస్ట్ దిస్ ఏ ఫ్యామిలీ ఆడియన్స్ ఫిలిం. ఎందుకంటే ఫ్యామిలీలు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాయి. ఒక పేపర్ వ్యూ అనేది ప్రిడామినెంట్లీ ఫోన్స్లో వర్కౌట్ అవుతుందని నా బిలీఫ్, పర్సనల్ ఫోన్స్లో. సో ఈ మొత్తం కన్ఫ్యూజన్లో సర్లే ఎలా 1.5 months అయితే థియేటర్స్ వచ్చేస్తాయి అనేది అప్పుడు వచ్చింది. ఆల్మోస్ట్ అంటే ఐ వుడ్ సే అంటే ఓటీటీస్ కన్ఫ్యూజను ఇలాంటి థియేటర్లతో ఇప్పుడు చేయటం కరెక్టా, ఇర్రెస్పాన్స్ ఉంటుందా అని దాని తర్వాత వచ్చింది, నాట్ బిఫోర్. తర్వాత నేను క్లైమాక్స్ పవర్ స్టార్ రిలీజ్ చేసిన టైంలో కూడా I felt this was not a cell phone kind of film. అయిపోయింది, ప్రోడక్ట్ ఉంది. సో ఒక మ్యాక్సిమం జూన్లో ఓపెన్ చేస్తారంట, తర్వాత ఏదో జూలై అంట, ఆగస్ట్ అంట, ఇలా పోస్ట్పోన్ అవుతా వెళ్ళింది. ఎందుకంటే అప్పుడు కూడా ఉట్టి మాల్స్ తెరుస్తారు, లేకపోతే బార్స్ తెరుస్తారు, థియేటర్స్కి ఇంకా ఇవ్వట్లేదు. ఇలాంటి మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్స్ జరుగుతూ వచ్చింది. సో దెన్ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. సో ఇప్పుడు కూడా ఐ మీన్ వెన్ పీపుల్ సే ఇప్పుడు కరోనా వైరస్ అనేది ఒక బ్యాడ్ మెమరీ, ఒక అలాంటిది మళ్ళీ మీరు చూపించి గుర్తు చేయాలా అంటే నేను హారర్ సినిమా అనేది మీరు ఆనందించగలరు కదా, ఎక్స్పీరియన్స్. సో ఈవెన్ ఐ డోంట్ నో, ఇప్పుడు ఇట్ మైట్ స్టార్ట్ ఆఫ్ లైక్ ఎ హారర్ ఫిల్మ్, బట్ ఆల్మోస్ట్ మీ స్క్రీన్ ప్లేలో చూస్తే బై ద టైమ్ వీ రీచ్ ద సెకండ్ హాఫ్ ఇట్ బికమ్స్ ఎ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. మోర్ దెన్ ద ఫియర్ ఆఫ్ ద వైరస్, ఇప్పుడు ద డైలమా ఇన్ ద పీపుల్, ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరి ప్రాబ్లమ్స్ ఒక విధంగా సాల్వ్ అయిపోతాయి. సాల్వ్ అంటే అట్లీస్ట్ దే బికమ్ నాట్ ఎనీ మోర్ ఇంపార్టెంట్, యునో. So then it becomes like the bonding between the members of the family. అంటే మీరు దీన్ని హారర్ ఫిల్మ్ అన్నా, ఫర్ మీ ఇట్స్ ఎ వెరీ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. టువర్డ్స్ ద ఎండ్ కళ్ళ నుంచి నీళ్లు రాకుండా జనాలు ఉంటారు నేనైతే అనుకుంటున్నాను. నేను బై పర్ఫార్మింగ్ ఐ వాస్ క్రైయింగ్ ద లాస్ట్ 15 minutes. అది అంటే ఎన్ని షార్ట్స్ చేస్తున్నా గ్లిసరిన్ అవసరం లేకుండా
కళ్ళ నుంచి ధారగా నీళ్లు వస్తూనే ఉన్నాయి. అండ్ ఆల్సో ది మెథడ్ ఆఫ్ షూటింగ్ వాట్ యూ అడాప్టెడ్ ఆల్మోస్ట్ అంటే మామూలు సినిమాల్లో మోస్ట్లీ క్లోజప్ ఉంది, ఇది ఉంది, దాంతో వెనకాల యాంగిల్ ఉంది. సో ఇట్ యూ గైస్ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ రియల్ టైం. యాక్చువల్గా నిజంగా జరుగుతుంది ఆ ఇంట్లో. ఆ స్పేస్ వర్క్ లాట్. అదే సార్, ఒక షార్ట్ అయిపోయిన తర్వాత మీరు కూర్చోండి సార్ పిలుస్తున్నాం, అట్లా లేదు కదా మనకు. షార్ట్ అయిపోయింది, ఇంకో షార్ట్ అయిపోయింది 9-10 days లో కంప్లీట్ చేశాను. అండ్ ఇంకోటి సార్, లైక్ మా తాతగారు అనేవారు, మా టైంలో వరల్డ్ వార్ ఉందిరా, ఇండిపెండెన్స్ ఉందిరా, ఇట్స్ అ హ్యూజ్ థింగ్, వన్స్ ఇన్ అ లైఫ్ టైం కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అట్లాంటిది నా లైఫ్ టైం coronavirus or lockdown, it won't happen. It's not a generational affair, you know. The virus, that's why this movie, I think, virus has blessed us, with its appearance. సార్ ఐ డోంట్ నో, నేను అంటే కెమెరా ముందు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఇందాక అన్నారు కదా వంశీ చేస్తాడా లేదా అని చిన్నది. ఆల్ త్రూ ద ఫిల్మ్ ఆకలి తీరేది కాదు యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే క్యారెక్టర్ దట్ వాజ్ హ్యాండ్ పెగ్ క్యారెక్టర్ ఒక రకంగా ఆలోచిస్తే, అంతే కదా. కరెక్ట్. చేయటానికి ఎక్కువ స్కోప్ లేదు అని లోపల నలిగిపోయేవాడిని. ఆ లాస్ట్ 10 నిమిషాలు కనుక మనం యాడ్ చేయకపోయి ఉంటే అదే డిసప్పాయింట్మెంట్ తో బతికేసేవాడేమో. బట్ థ్యాంక్ యూ. అది ఫిల్మ్ కి యాడ్ అవ్వటం కూడా, యూనో షూట్ చేసిన తర్వాత కూడా యూ హ్యాడ్ దట్ డౌట్. అదేమన్నా అది కరెక్టా కాదా అని చిన్న డైలమా నడిచింది అప్పుడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, శ్రీకాంత్ క్యారెక్టర్ ఇస్ ఆన్ ఎ డౌన్వర్డ్ గ్రేడ్ ఇన్ క్యారెక్టరేషన్. ఆల్మోస్ట్ బై ద టైమ్ వి రీచ్ ద ఎండ్ ఒక డిఫీటిస్ట్ ప్యాటర్న్ వస్తుంది. సో అన్లెస్ వన్ హై కేమ్ ఇన్ ద ఎండ్ యూ వోంట్ ఫీల్ ద ఎఫెక్ట్ ఆఫ్ అంటే ఒక రిలీఫ్ ఫ్రమ్ ఎన్ ఎక్స్ట్రీమ్ యాంగర్. Thank you for that. We all. I am not. The point I is, wanted to take your help in this. From I said it was boss and all has become common. I think it's time we start calling him Don. Don, yes. See, I just want to see. So the question is not about thanking me. See, eventually, నేను నీ కోసం చేయలేదు, నా కోసం చేశాను. అండ్ మీ యాక్టర్స్గా నా విజన్ కోసం నేను వాడుకున్నాను. అందుకని నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. So let's call it mutual. So in that case, నా కక్కుర్తి కోసం నటించే అవకాశం ఇంకోటి దొరికిందని చెప్పి అది ఏదో మీరు చేస్తున్నారు కాబట్టి ఆ డబుల్ సంతోషం. సో వీ హ్యావ్ టు థ్యాంక్ యూ సార్. మీరు మళ్ళీ కౌంటర్ చేయకపోతే, ఎందుకంటే నాది లాస్ట్ వర్డ్ కాకపోతే నాకు అన్హ్యాపీ. ఎవ్రీ డైరెక్టర్, నేనే కాదు ఎవరైనా సరే, ఐ బిలీవ్ వెన్ హీఈస్ రైటింగ్ ద స్క్రిప్ట్ యూ విల్ హ్యావ్ ఎ సర్టన్ విజన్. ఇలా ఉంటుంది ఈ క్యారెక్టర్, లేకపోతే సీన్ ఇలా వస్తుంది, లేకపోతే ఈ ఫీలింగ్ వస్తుంది ఒక పర్టికులర్ టైంలో అనేది ఒక ఆ థాట్కి ఇట్ ఈస్ ద యాక్టర్స్ హు పుట్ ఫ్లెష్ ఆన్ దట్. యూనో యాక్టర్స్ క్రియేట్ చేసే ఎమోషను ఇట్ విల్ ఆల్వేస్ బీ అబౌవ్ ద స్క్రిప్ట్ అండ్ ఫెయిర్ ఎనఫ్. దట్ ఈస్ వాట్ సినిమా ఇస్. బట్ you guys have raised it far beyond my imagination of what this film would look like. So this is my final thanks, and now just shut up. Now just shut up. Done, sir. Right. Sir, one second. Last one, sir. And from the four of us, I think from now onwards we will call you Don. Don Ram Gopal Verma. And this is the Godfather. I think it's done. Now wait a long time. I don't like the word father. No, sir. I don't want to call you God also. I'm okay with Don is good. Don is okay. Yeah. From now, you should call him Don. Don RGV. Yep. Okay. Thanks. Thank you very much. కరోనా ఎఫెక్ట్ ఉంది కదా, ఎప్పుడు ఎక్కడ ఎవరి నుంచి ఎవరికి ఎలా వస్తుందో తెలియట్లేదు కాబట్టి నాకు చెప్పకుండా ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళేది లేదు. అయినా మావయ్య ఇంత వియర్డ్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లా. 60 నుంచి 70 ఏళ్ళ వయసున్న వాళ్ళకే వస్తుందన్న కరెక్టే కాదు. 25 ఏళ్ళ అబ్బాయి కూడా చచ్చిపోయాడంట.
ఇంకా ఆయన చెప్పే మాటలు పట్టించుకుంటూ కూర్చుంటే మన పని గోవిందా గోవిందానే. అంతే ఇంకా. ఏది మంచిదో ఏది కాదో నాకు బాగా తెలుసు. తుఫాన్ వార్తలే మా వారధి దినపత్రిక తప్పక చదవండి.